భద్రాచలం ఏజెన్సీలో బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. బాలికను ఆటోలో తీసుకెళ్లి డ్రైవర్లు అత్యాచారం చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన అత్యంత దారుణమైన సంఘటన ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీకి సంబంధించిన అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న 17 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు ఆ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఈ పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్న సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంటే ఇవాళ మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ కు చెందిన ఒక 17 ఏళ్ల బాలిక ఆదివాసీ యువతి. ఈమెకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాజేడు మండలంలో కొంత బంధువులు ఉన్నారు. ఆ బంధువుల్ని కలిసేందుకు ఆమె నిన్న సాయంత్రం ఒక బస్సులో చెర్ల మండల కేంద్రానికి చేరుకుంది. ఆ చెర్ల మండల కేంద్రం నుంచి వాజేడు వెళ్లేందుకు ఆటో డ్రైవర్ ను సంప్రదించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ వాజేడుకి వెళ్లే ఆటోకి బదులు అతను దుమ్ముగూడెం వెళ్లే ఆటోలో ఆ యువతిని ఎక్కించుకున్నారు. దీంట్లో 2-3 డ్రైవర్లు కూడా ఉన్నట్టుగా మనకు ప్రస్తుతానికి పోలీసుల నుంచి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కొంత రాత్రి సమయం కావడంతో ఆమెను ఆ ప్రాంతం నుంచి చెర్ల ప్రాంతం నుంచి దుమ్ముగూడెం ప్రాంతానికి తీసుకెళ్లడం, ఆటోలో అక్కడి నుంచి పాల్వంచ ప్రాంతానికి కూడా తీసుకురావడం జరిగిందని ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కూడా ఇచ్చి ఆమెను సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ప్రస్తుతం ఆ యువతి ఎవరైతే బాలిక ఉందో ఆమె ఒంటి పైన కొంత గాయాలు ఉండడం, అదేవిధంగా పంటి ఘాట్లు కూడా ఉండడం పోలీసులు గుర్తించారు. దీన్ని అత్యాచారం కేసుగా కూడా నమోదు చేసి ప్రస్తుతం అదే పోలీసులు కూడా దీన్ని సవాల్గా తీసుకుని అటు చెర్ల, దుమ్ముగూడెం, అదేవిధంగా పాల్వంచ ముగ్గురు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసు బృందాలను కూడా ఎస్పీ రోహిత్ రాజ్ రంగంలోకి దించారు. ఈ అత్యంత దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని గుర్తించే పనిలో వాళ్ళ కోసం వేట పోలీసులు కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అయితే ఎవరైతే బాధిత బాలిక ఉందో ఆమె పూర్తిగా నిన్న సాయంత్రం నుంచి స్పృహ కోల్పోయింది. ఆమెను స్పృహ కోల్పోయిన తర్వాత పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలోని ఒక ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఈ బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత తన ఒంటిపై గాయాలు ఉండడం, అదేవిధంగా పంటిఘాటు ఉండడంతో ఆమె అక్కడ స్థానికంగా పోలీసులను ఆశ్రయించింది. ఆ పోలీసులు వెంటనే స్థానికంగా అంటే చెర్ల పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఈ యువతి ఆ చెర్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో వెంటనే మూడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఆటో డ్రైవర్లు ఎక్కడైతే చెర్ల ప్రాంతంలో ఈ బాలికను ఆటో ఎక్కించుకున్నారో ఆ ప్రాంతంలో ఇప్పటికే ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ఎటువైపు వెళ్లి ఉంటారు, వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారనేది మాత్రం పూర్తిగా పోలీసుల విచారణ పూర్తయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ సంఘటన ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత కలకలం రేపుతుంది. ఇది పోలీసులకు కూడా ఒక సవాల్గా మారింది. ఉదయం నుంచి కూడా ఇవాళ ఈ బాలిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత వెంటనే ఎస్పీ రోహిత్ రాజ్ కూడా సమాచారం ఇచ్చారు. రోహిత్ రాజ్ 3 పోలీస్ స్టేషన్ల పోలీసు బృందాలు కూడా రంగంలోకి దింపి నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.